హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ దోసకాయ పప్పు అండి. ఈ దోసకాయ పప్పుని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. ముందుగా పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టేసేసుకోండి. ఆ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పుని వేసేసేయండి. అలాగే ఒక 400 గ్రామ్స్ ఉందండి దోసకాయ. దానికి చేదు ఉందో లేదో చూసుకోండి. దోసకాయకి ఎక్కువగా చేదు ఉంటుంది కాబట్టి ఒకసారి దాన్ని చూసేసుకుని కొంచెం పెద్దగానే ముక్కలు కట్ చేసుకుని అందులో వేసేసుకోండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటాలని కూడా చక్కగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని అందులో వేసేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కరివేపాకు అది కూడా వేసేసుకున్నాక దానికి తగినన్ని నీళ్ళు పోసేసుకుని ఒక 3 కప్పులు నీళ్ళు పోసుకుంటే దానికి కరెక్ట్గా సరిపోతుంది. అన్నీ వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసేసుకుని కుక్కర్ని మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దాన్ని అలాగే ఉంచండి. కుక్కర్ మూత ఊడేలోపు మనం ఇందులో దోసకాయ పప్పులో వేయడానికి ఒక పౌడర్ని తయారు చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసేసుకొని చక్కగా మెత్తగా కొట్టేసేసుకోండి. కొట్టుకున్న దాన్ని ఓ పక్కన పెట్టేసేయండి. కుక్కర్ మూత తీసి పప్పు ఎలా ఉడికిందో ఒకసారి చూసేద్దామండి. పప్పు చక్కగా ఉడికిపోయిందండి, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక్కసారి గరిటె పెట్టుకుని ఈ పప్పు అంతటిని కూడా చక్కగా మెత్తగా మెదిపేసేసుకోండి. మెదిపేసేసుకుని పొయ్యి మీద ఇప్పుడు కడాయి పెట్టేసేసుకోండి. అందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ని వేసేసుకోండి. అందులో అలాగే ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే ఒక 2 మెంతి గింజలు వేసేసుకోండి. అన్నిటినీ కలిపి కొంచెం వేయించండి. ఒక 2-3 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసేసుకుని అవి కూడా అందులో వేసేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసుకుని ఈ పోపు అంతటిని చక్కగా వేగే వరకు శుభ్రంగా వేపేయండి. పోపు అంతా మనకి వేగింది అనిపించాక ఇందాక మనం మెదిపి ఉంచుకున్నాం కదా పప్పు, ఆ పప్పుని ఇందులో నిదానంగా వేసేసేయండి. అంతటినీ శుభ్రంగా కలిపేసేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు, మిరియాలు, ఆ రెండింటిని గుండ కూడా అందులో వేసేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిపి మంచిగా దాన్ని ఉడికించుకోండి. కొంచెం ఉడికాక ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని పల్చగా రసం తీసేసి వేసేసేయండి. ఈ దోసకాయ పప్పు మరీ పల్చగా ఉన్నా బాగోదు, అలానే బాగా ముద్దలా ఉన్నా బాగోదు. ఇలా మనం వేసుకుంటే చక్కగా మీడియంగా ఉంటుందన్నమాట. అన్నీ కలిపేసేసి శుభ్రంగా దాన్ని బాగా ఒక 5 నిమిషాల పాటు మరిగించేసేసి పైన కొంచెం కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోండి. ఈ దోసకాయ పప్పు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.